సినీ ఇండస్ట్రీలోనే ఎక్కువగా డ్రగ్స్ వాడతారంటూ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ నటులంతా డ్రగ్స్ టెస్ట్ చేయించుకుంటే ఫ్యాన్స్ హ్యాపీ అవుతారంటూ హాట్ కామెంట్స్ చేశారు. సినిమాల్లో హీరోలు తాగితే తప్పులేదా అంటూ అనిరుద్ రెడ్డి ఖుషి అనే సినిమాలో పవన్ కళ్యాణ్ గుడుంబా తాగుతాడు అంటూ అనిరుద్ రెడ్డి ధూళిపేటలో గుడుంబా దొరుకుతుందని ఆ సినిమాలో చూపారు అని వ్యాఖ్యానించారు. మరోవైపు బాలకృష్ణ మామా ఇక పెగ్గులా అంటూ పాటలో నటించాడు కదా, మరి దాని గురించి ఏంటంటూ ప్రశ్నించారు. రాజకీయ నేతలు కల్తీసారా వద్దంటే బద్నాం చేస్తారా అంటూ అనిరుద్ తీవ్ర ప్రశ్నలు వేశారు. సినీ నటులు 90 రోజులకు ఒకసారి పాలికట్ టెస్ట్ చేయించుకోవాలంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక రాజకీయ నాయకుడిగా నేను సారా అంటే మాత్రం అందరూ ట్రోల్ చేస్తారు. మళ్ళీ సినిమా యాక్టర్లు వాళ్ళు గ్లాసులు పట్టుకుంటే హీరోలు, ఒక రాజకీయ నాయకుడిగా గ్లాసులు పట్టుకుంటే మేము జీరోనా? మేము తాగమని చెప్తున్నామా? మీరే కదా సినిమాలలో డ్రింక్స్ పట్టుకొని ఒకడేమో బాటిల్ ఇట్లా తిప్పుతారు, ఒకడేమో ఇట్లా తాగుతాడు. ఖుషి మూవీ చూసినాం మొన్న, దాంట్లో పవన్ కళ్యాణ్ ఆలీ ఉంటాడు. ఆలీ ఇట్లా ఇంటి ప్యాకెట్లు పెట్టుకొని, అది 2000 టైంలో అప్పుడు అరాక్ బ్యాండు మన తెలంగాణ ఏరియాలో ధూళిపేట నుంచి తెచ్చిందని చెప్పి మన ధూళిపేట వాళ్ళని చిన్న చూపుగా చూపించినారు. అంటే అక్కడ ప్యాకెట్లు దొరుకుతాయని చూపించినారు. పవన్ కళ్యాణ్ తాగకుండా తొక్కు నాకుతాడు. మళ్ళీ ఇదేం కల్చరు? నేనేం నెగిటివ్ చెప్తలేను పవన్ కళ్యాణ్ గురించి, అది మూవీలాగా చూడాలి. కానీ యూత్ ఏం చూస్తారు, అరే మా యాక్టర్ ఇంకో గుడంబా తాగుతాడు, అది ఎక్కడ దొరుకుతుంది అని పోయి ధూళిపేట పోతామంటారు. అదైతే కరెక్టు. ఒక రాజకీయ నాయకుడిగా నేను సారా అంటే మాత్రము అరుగో కాంగ్రెస్ ఎమ్మెల్యే సారా తాగమంటు, నేను తాగమని చెప్తలేను. నేను ఒక రాజకీయ నాయకుడిగా నేను సారా అంటే మాత్రం అందరూ ట్రోల్ చేస్తారు. మళ్ళీ సినిమా యాక్టర్లు వాళ్ళు గ్లాసులు పట్టుకుంటే హీరోలు, ఒక రాజకీయ నాయకుడిగా గ్లాసులు పట్టుకుంటే మేము జీరోనా? మేము తాగమని చెప్తున్నామా? మీరే కదా సినిమాలలో డ్రింక్స్ పట్టుకొని ఒకడేమో బాటిల్ ఇట్లా తిప్పుతారు, ఒకడేమో ఇట్లా తాగుతాడు. ఖుషి మూవీ చూసినాం మొన్న, దాంట్లో పవన్ కళ్యాణ్ ఆలీ ఉంటాడు. ఆలీ ఇట్లా ఇంటి ప్యాకెట్లు పెట్టుకొని, అది 2000 టైంలో అప్పుడు అరాక్ బ్యాండు మన తెలంగాణ ఏరియాలో ధూళిపేట నుంచి తెచ్చిందని చెప్పి మన ధూళిపేట వాళ్ళని చిన్న చూపుగా చూపించినారు. అంటే అక్కడ ప్యాకెట్లు దొరుకుతాయని చూపించినారు. పవన్ కళ్యాణ్ తాగకుండా తొక్కు నాకుతాడు. మళ్ళీ ఇదేం కల్చరు? నేనేం నెగిటివ్ చెప్తలేను పవన్ కళ్యాణ్ గురించి, అది మూవీలాగా చూడాలి. కానీ యూత్ ఏం చూస్తారు, అరే మా యాక్టర్ ఇంకో గుడంబా తాగుతాడు, అది ఎక్కడ దొరుకుతుంది అని పోయి ధూళిపేట పోతామంటారు. అదైతే కరెక్టు. ఒక రాజకీయ నాయకుడిగా నేను సారా అంటే మాత్రము అరుగో కాంగ్రెస్ ఎమ్మెల్యే సారా తాగమంటు, నేను తాగమని చెప్తలేను. నేను రైట్. ఇంకా మాట్లాడుతూ ఆయన సినీ ఇండస్ట్రీలోనే ఎక్కువగా డ్రగ్స్ వాడేదంటూ కూడా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ నటులంతా డ్రగ్స్ టెస్ట్ చేయించుకుంటే ఫ్యాన్స్ హ్యాపీ అవుతారంటూ కూడా ఆయన హాట్ కామెంట్స్ చేశారు. అంటే దీని వెనకాల వాళ్ళు ఎగ్జాంపులరీగా నిలవాలి అనేది ఆయన మాటల్లో అర్థమవుతున్న విషయం. సినిమాల్లో హీరోలు తాగితే తప్పు లేదా అంటూ సూటిగా ప్రశ్నించారు ఆయన. ఖుషి సినిమా తీసుకుంటే దాంట్లో పవన్ కళ్యాణ్ తాగారని, అది కూడా ధూళిపేటలో గుడంబా దొరుకుతుందని ఆ సినిమాలో చూపారని అన్నారు. అంటే ధూళిపేటని తక్కువ చేసి చూపించడం వాళ్ళ ఉద్దేశం అంటూ ప్రశ్నించారు. బాలకృష్ణ అయితే మామా ఇక పెగ్గులా అంటూ పాటలో నటించారని, మరి రాజకీయ నేతలు కల్తీసారా వద్దంటే బద్నాం చేస్తారా అంటూ ప్రశ్నించారు. సినీ నటులు 90 రోజులకు ఒకసారి పాలికట్ టెస్ట్ చేయించుకోవాలన్నారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఇదే అంశంపై మా కరెస్పాండెంట్ రాకేష్తో మాట్లాడదాం. రాకేష్, ఇటీవల అనిరుద్ రెడ్డి చాలా సూటిగా ఘాటుగా ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు ఏ రకంగా చూడాలి? సినీ ఇండస్ట్రీలోనే డ్రగ్స్ వాడకం ఎక్కువ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు సినిమాల్లో హీరోలు చేస్తున్న కార్యక్రమాల గురించి కూడా, గుడుంబా తాగడం కానీ, మామా ఇక పెగ్గులా అంటూ పాట పాడడం కానీ, దీని గురించి కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. ఎలా చూడాలి రాకేష్? మరొకసారి వివాదాస్పద వ్యాఖ్యలే అనిరుద్ రెడ్డి చేశారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా డ్రగ్స్తో పాటు సారాయి అంశానికి సంబంధించి ప్రస్తావించిన సందర్భంగా అటు సినిమా ఇండస్ట్రీని కోట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేయడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రతి 90 రోజులకు ఒకసారి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ముఖ్యులందరూ కూడా పాలికర్ టెస్ట్ చేయించుకోవాలి. తాను కూడా చేయించుకున్నాను, ఎందుకంటే డ్రగ్స్ వాడకం అనేది సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు చేయించుకుంటే అభిమానులు ఫీల్ అవుతారు. రెండవది అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సమాజానికి కూడా వాళ్ళకు మంచి మెసేజ్ ఇచ్చినట్టు అవుతుందంటూ కూడా
ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు అనిరుద్ రెడ్డి. అయితే దీనిపైన సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖులకు ఏ విధంగా స్పందిస్తారనేది చూడాలి. ఎందుకంటే ఈగల్ టీం ద్వారా తెలంగాణలో డ్రగ్స్ లేకుండా చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ దానికి సహకరించాలి. 90 రోజులకు ఒకసారి సినిమా ప్రముఖులందరూ కూడా పాలికర్ టెస్ట్ చేయించుకోవడం ద్వారా తమ రంగంలో డ్రగ్స్ వాడకం లేదు కాబట్టి ఇక తెలంగాణలో ఉండడానికి పెద్దగా స్కోప్ లేదనే మెసేజ్ ఇవ్వాలన్నది అనిరుద్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేశారు. దీనిపైన ప్రభుత్వ పెద్దలు ఏ విధంగా స్పందిస్తారని చూడాలి. దీంతో పాటు సారాయికి సంబంధించిన అంశాన్ని కూడా ప్రస్తావించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమా కానీ బాలకృష్ణ సినిమాలో సారాయికి సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ అనేక సన్నివేశాలను పెడుతుంటారు. దీనికి సంబంధించి అభిమానులు కూడా ఈలలు వేస్తారు. కానీ వాళ్ళు మాట్లాడితేనేమో ఈలలు వేస్తారు. తాము మాత్రం రాజకీయ నాయకులుగా ఈ అంశాన్ని ప్రస్తావిస్తే విమర్శలు ఎందుకు చేస్తున్నారంటూ కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. అందుకోసమే దీనిపైన ఖచ్చితంగా తను సారాయి విషయంలో తాగాలని ఎక్కడ కూడా చెప్పట్లేదు. కానీ ఇప్ప సారాకు సంబంధించి అది ప్రజలకు ఉపయోగపడుతుంది, పేదలకు అది ఉపయోగపడుతుంది. రెండవది ఆదాయం కూడా గిరిజనులకు లాభాలు చేకూరుస్తున్నట్టు కూడా చెప్పే ప్రయత్నం చేశాను తప్పే సారాయి తాగాలని తాను ఎక్కడ చెప్పలేదని చెప్పే ప్రయత్నం కూడా చేశారు. మొత్తంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇటు సారాయి అంశాన్ని కూడి చేస్తూ అటు డ్రగ్స్ అంశాన్ని కూడి చేస్తూ ఈ రెండే అంశాలను ప్రస్తావించడం ద్వారా ఇది మాత్రం చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో అటు సినిమా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. మరి సంబంధించి అనిరుద్ రెడ్డి సవాల్ను సినిమా ఇంటికి సంబంధించిన సభ్యులు స్వీకరిస్తారా, టెస్టులు చేయించుకుంటారా, ప్రభుత్వం దీనిపైన పెద్దలు ఏ విధంగా స్పందిస్తారనేది చూడాలి. రైట్ రాకేష్.